రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మటన్ మామిడికాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మటన్ మామిడికాయ కూర పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ మామిడికాయకు కావలసిన పదార్థాలు: శుభ్రం చేసి ఉంచుకున్న మటన్ అర కేజీ, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, కరివేపాకు, కొత్తిమీర. ఉల్లిపాయలను పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. మామిడికాయ 1, మామిడికాయను తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 4 టేబుల్ స్పూన్స్. మసాలా పేస్ట్కు కావలసిన పదార్థాలు: అల్లం ముక్క 2 ఇంచులు, వెల్లుల్లి రెమ్మలు 8, దాల్చిన చెక్క 2 ఇంచులు, స్టార్ యానిస్ పువ్వు అర ముక్క, లవంగాలు 6, యాలకులు 2, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని మెత్తగా పేస్ట్గా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ముందుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో లేదా పాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఒక 2 నిమిషాల పాటు, అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేపుకోండి. కరివేపాకును 1 నిమిషం పాటు వేయించిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న మటన్ను ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి గరిటెతో ఉల్లిపాయలు మటన్ బాగా కలిసేలాగా వేపుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మసాలా పేస్ట్ని వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. గసగసాలు ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రేవీలా ఉంటుంది. తర్వాత తగినంత కారం కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటరు మటన్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి ఒక 20 నిమిషాలు లేదా పావు గంట పాటు ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు వేసి మామిడికాయ ముక్కలను కూడా వేసి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే కుక్కర్లో అయితే కనుక కుక్కర్లో మనం మటన్ వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కూర దగ్గరికి అయి ఉంటుంది. మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా రైస్తో తింటే మటన్ మామిడికాయ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.